అంజుని చూసిన రామ్మూర్తి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. "అమ్మ బాగి, ఇదంతా నా వల్లేనమ్మా. నేను మిమ్మల్ని పిలవకపోయినా బాగుండేది. మీరు రావటం వల్లే కదా ఇలా జరిగింది" అని చాలా బాధపడుతూ ఉంటే, "నాన్న బాధపడకండి నాన్న. ఏం కాదు నాన్న. అంజు కోలుకుంటుంది నాన్న" అని బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది. చిలుక రూపంలో ఉన్న ఆరు ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల రాథోడ్ ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఏబీ నెగెటివ్ బ్లడ్ ఉందా అని అడగటంతో ఉందని వాళ్ళు చెప్తారు. "ఓహ్! థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరగా నాకు ఆ బ్లడ్ కావాలి, ఇవ్వండి" అని రాథోడ్ అడుగుతూ ఉంటే, "సరే, ఈ ఫామ్ ఫిలప్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. మేము వెంటనే ఇచ్చేస్తాం" అని వాళ్ళు ఫామ్ ఇస్తారు. వెంటనే రాథోడ్ అమర్‌కి ఫోన్ చేసి, "సార్, బ్లడ్ దొరికింది సార్. నేను తీసుకొని వస్తున్నాను సార్" అని చెప్పడంతో, "అలాగే రాథోడ్, త్వరగా వచ్చేసేయ్" అని అమర్ ఫోన్ పెట్టేసి వెంటనే బాగీకి ఫోన్ చేస్తాడు. "బాగీ, బ్లడ్ దొరికింది. రాథోడ్ తీసుకువస్తున్నాడు. నేను కూడా అక్కడికే వస్తున్నా" అని అమర్ చెప్తాడు. "అలాగేనండి, అలాగే" అని బాగి ఫోన్ పెట్టేసి, "నాన్న, రక్తం దొరికిందంట" అని చెప్పడంతో, "అంజు, నువ్వు కోలుకుంటావు అంజు, నీకేం కాదు" అని పిల్లలు కూడా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. హమ్మయ్య అని ఇదంతా వింటున్న గుప్తా గారు కూడా చాలా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇదంతా విన్న మనోహరి వెంటనే పక్కకు వెళ్ళి రణ్వీర్‌కి ఫోన్ చేస్తుంది. "ఏం చేస్తున్నావు రణ్వీర్? అక్కడ రాథోడ్ రక్తం తీసుకువస్తున్నాడు. నేను నిన్ను అమర్‌ని రాతోని ఫాలో అవ్వమని చెప్పాను కదా! రక్తం తీసుకురాకూడదు. ఇప్పుడు తీసుకువచ్చారే అనుకో, అంజు బ్రతికిపోతుంది. ఇంతవరకు నేను పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది" అని మనోహరి అంటే, "మనోహరి, నేను అదే పనిలో ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాథోడ్ అక్కడికి రక్తం తీసుకురాడు. నేను చూసుకుంటాను కదా" అని రణ్వీర్ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత సరస్వతి వార్డెన్ లెఫ్టినెంట్ అమరేంద్ర గారి కూతురు అంజలి ఏ వార్డులో ఉంది అని అడగటంతో ఐసీయూలో ఉందని చెప్పటంతో వస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి ఎదురు వచ్చి, "అంటే నువ్వు నన్ను ఫోన్లో బెదిరించావు అనుకుంటే నిజంగానే చెప్పటానికి వచ్చావా? నేను నిన్ను చంపేస్తానని" మనోహరి అంటే, "నువ్వు నన్ను చంపేస్తావు అంతే కదా, నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేనైతే నిజం చెప్పే తీరుతాను. అయినా ఇప్పుడు అంజలి పాప ఏం చేసిందని నువ్వు పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కని అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయావు. సరిగ్గా నీ కూతురికి ఎంత వయసు ఉంటుందో ఇప్పుడు అంజలికి కూడా అంతే వయసు ఉంటుంది. అసలు నీకు అంజలి ప్రాణాలు ఎలా తీయాలని అనిపిస్తూ ఉంది" అని, "ప్రాణ స్నేహితురాలైన స్నేహితురాలనే నువ్వు చంపేశావు. అలాంటిది నువ్వు నా ప్రాణాలని లెక్క చేస్తావా? నువ్వు నన్ను చంపినా సరే నేను అమరేంద్రకి నిజం చెప్పే తీరుతాను" అని, "నేను నా కూతుర్నే వదిలేసుకున్నాను. అలాంటి అరుంధతి కూతురు నాకు ఒక లెక్క కాదు. నువ్వు చెప్పావంటే నేను నీ ప్రాణాలు తీసేస్తాను. అయినా నువ్వు చెప్పడానికి అమరేంద్ర ఉండాలి కదా" అని మనోహరి అంటే, "అమరేంద్ర గారు లేకపోతే ఏంటి? అతని భార్య భాగమతి గారికి చెప్పేసి వెళ్తాను" అని, "పక్కకు తప్పుకో" అని సరస్వతి బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే బాగి, "నాన్న, ఒకసారి నేను అంజలి దగ్గరికి వెళ్ళి వస్తానని" లోపలికి వెళ్తుంది. "ఎక్కడికి మేడం, లోపలికి వెళ్తున్నారు" అని వార్డెన్‌ని సిస్టర్ అడ్డుకుంటూ ఉంటుంది. "నేను భాగమతి గారితో మాట్లాడాలి" అని అంటే, "అంజలి పాప లోపల ఉంది. వెంటిలేటర్ మీద ఉంది. భాగమతి గారితో మాట్లాడాలంటే ఆవిడే బయటికి వస్తారు. కాసేపు వెయిట్ చేయండి. నేను వెళ్ళి తీసుకువస్తాను" అని సిస్టర్ లోపలికి వెళ్తుంది. "మేడం" అని రామ్మూర్తి వార్డెన్‌ని పిలవగానే, "ఓహ్! మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నేను గమనించనే లేదు" అని వార్డెన్ అంటుంది. "ఏంటి మేడం ఇలా వచ్చారు" అని రామ్మూర్తి అనడంతో, "కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది" అని వార్డెన్ అంటుంది. సిస్టర్ బాగి దగ్గరికి వెళ్ళి, "మేడం, మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారు" అని చెప్పడంతో, "ఎవరని?" బాగి అంటుంది. "ఏమో తెలీదు. మీకోసం బయటే వెయిట్ చేస్తున్నారని" చెప్పడంతో, "సరే అలాగేనని" బాగి వస్తూ ఉంటుంది. ఇదంతా చాట్ నుంచి గమనించుకుంటున్న మనోహరి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి బయటికి రాగానే, "ఏంటి మేడం, మీరు ఇలా వచ్చారు" అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. "మీకు ఒక ముఖ్యమైన నిజం చెప్పటానికే వచ్చాను. ఇప్పుడు చెప్పటం కరెక్టో కాదో నాకు తెలీదు. కానీ చెప్పి తీరాల్సిందే" అని సరస్వతి అనడంతో, "అదేంటి మేడం, చెప్పండి" అని బాగి అంటుంది. "మీరు ఒక విష సర్పానికి పాలు పోసి పెంచుతున్నారు. తను మీ పక్కనే ఉంది. అది ఎవరంటే" అని సరస్వతి చెప్తూ ఉంటే, "ఆ, ఎవరో చెప్పండి చెప్పండి" అని పేరేంటని బాగి అడుగుతూ ఉంటుంది. "ఎవరంటే ఎవరంటే" అని సరస్వతి నసుగుతూ ఉంటే, అప్పుడే కాంపౌండర్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, "మేడం మేడం, మీ పాప కోసం తీసుకొచ్చిన బ్లడ్ కింద పడిపోయిందని" చెప్పటంతో అందరూ షాకింగ్‌గా వింటూ ఉంటారు. "అమరేంద్ర సార్ కూడా బయటే ఉన్నారు" అని కాంపౌండర్ చెప్పటంతో, "అవునా" అంటూ అందరూ పరుగులు పెడుతూ బయటికి వెళ్తారు. అప్పుడే సరస్వతి కూడా వెళ్తూ ఉంటే వెంటనే మనోహరి అక్కడికి వచ్చి, "రావే" అంటూ సరస్వతిని ఒక గదిలోకి లాక్కు వెళ్తుంది. "ఏంటే, నువ్వు నిజం చెప్పాలనుకున్నా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. నాకే అంత అనుకూలంగా ఉంది" అని మనోహరి అంటుంది. "ఏంటి, నేనిప్పుడు అమరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాను" అని మళ్ళీ వెళ్ళబోతూ ఉంటే, "ఆగవే" అంటూ చేయి పట్టుకొని లాగుతూ అడ్డుకొని
వేడుకుంటూ ఉంటుంది. వదలువే వదులు అని సరస్వతి మనోహర్ని తోసేసి వెళ్ళపోతూ ఉంటుంది. అయితే వెంటనే అక్కడ సిలిండర్ పెట్టే స్టాండ్ పట్టుకొని ఆవిడ తల పగలగొట్టేస్తుంది. ఉన్న పలంగా సరస్వతి స్పృహ కోల్పోవటంతో స్ట్రెక్చర్పై పడుకోబెట్టి దుప్పటి కప్పేస్తుంది. ఈ లోపల బాగి వాళ్ళందరూ కూడా అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఏమైందండి, ఏమైంది రాథోడ్ అని బాగి అడుగుతూ ఉంటుంది. అంతా నా వల్లే మిస్ అమ్మ, నేను రక్తం తీసుకొస్తుంటే ఎవరో నాకు డాష్ ఇచ్చారు, రక్తం అంతా ఇదిగో నేలపాలైపోయింది అని కింద చూపిస్తూ ఏడుస్తూ తనకు తానే చెంపలు పగలగొట్టుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళున్న దగ్గరికి కాస్త దూరంలో రణ్వీర్ కారు ఆపుకొని ఇదంతా గమనించుకుంటూ ఉంటాడు. అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. రాథోడ్ బ్లడ్ని ఐస్ బాక్స్లో పెట్టుకొని లోపలికి వస్తూ ఉంటే రణ్వీర్ వెంటనే రౌడీలకి ఫోన్ చేసి రేయ్ వెంటనే నేను చెప్పినట్లు చేసేయండి అని ఇన్ఫామ్ చేస్తాడు. అలా రాథోడ్ లోపలికి వస్తూ ఉంటే కావాలనే రౌడీలు రాథోడ్కి డాష్ ఇస్తాడు. రేయ్ చూసుకొని అక్కర్లేదా అని రాథోడ్ అరుస్తూ ఉండగానే కింద పడిపోయిన బ్లడ్ ప్యాకెట్లో ఉన్న బ్లడ్ మొత్తం కూడా కింద పోయేలా చేస్తారు. రాథోడ్ చూసుకొని అయ్యయ్యో రక్తం కింద నేలపాలైపోయిందే, నా వల్లే జరిగింది అని ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది రాథోడ్ అని అమర్ రాగానే సార్ చూసుకోకుండా ఎవరో ఒకరు డాష్ ఇచ్చారు, రక్తం నేలపాలైపోయింది సార్, నా వల్లే సార్, నేను కావాలని చేయలేదు సార్, నన్ను క్షమించండి సార్ అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు. సరే రాథోడ్ ఏడవకు అని అమర్ ధైర్యం చెప్తూనే ఇది జరిగింది అని బాగి వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు ఎలా డాడ్, రక్తం కింద పోయింది కదా, మరి అంజుకి కావాలి కదా, ఎలా బ్రతికించుకోవటం అని అమ్ము అంటుంది. రాథోడ్ నువ్వు బ్లడ్ ఎక్కడ తీసుకొచ్చావు అని బాగి అడగటంతో ఒక హాస్పిటల్ నుండి తీసుకొచ్చాను మిస్ అమ్మ, ఒకే ఒక ప్యాకెట్ ఉండింది, అది కూడా మనకి ఇచ్చేశారు, అక్కడ అవైలబుల్ కూడా ఇక లేదు అని రాథోడ్ చెప్తాడు. మరి ఎలా బాబు, ఇప్పుడు సర్జరీ చేయాలి కదా అని రామ్మూర్తి పిల్లలు అడుగుతూ ఉంటారు. అప్పుడే బాగి ఏమండి మీరు ఇలా ఒకసారి పక్కకు రండి అని అమర్ని పక్కకు లాక్కు వస్తుంది. ఏంటో చెప్పు బాగి అని అమర్ అంటాడు. ఏమండి, అంజలి తల్లిదండ్రుల్లో ఒకరిది అంజు బ్లడ్ గ్రూపే అయి ఉంటుంది కదా, రణ్వీర్ తండ్రి కదా, రణవీర్ది సరిపోతుందేమో మనం అడుగుదామండి అని బాగి అంటే అలాగైతే అంజు తన కూతురు అన్న నిజం తెలిసిపోతుంది కదా అని అమర్ అంటాడు. రణవీర్కి నిజం తెలియకుండా మనం బ్లడ్ తీసుకోవచ్చేమో, ఒకసారి ఆలోచించండి అని బాగి అనడంతో కరెక్ట్ బాగి, నువ్వు చెప్పింది నిజమే, నేను ట్రై చేస్తాను అని అమర్ అంటాడు. ఇక మళ్ళీ పిల్లలు రామూర్తి దగ్గరికి వాళ్ళిద్దరూ రాగానే మనోహరి ఏమీ తెలియనట్లు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఏమైంది అమర్ అని అడుగుతూ ఉంటే మీరెప్పుడు వచ్చారు మనోహరి గారు అని బాగి అంటుంది. నేను ఇందాకే వచ్చాను అని మనోహరి చెప్తుంది. అంజలికి సర్జరీ చేయటానికి బ్లడ్ కావాలని ఆ బ్లడ్ తెస్తుంటే కింద పడిపోయిందని విని ఇక్కడికి పరుగులు పెడుతూ వచ్చాను అని మనోహరి చెప్తుంది. నాది సేమ్ బ్లడ్ గ్రూప్, కానీ నేను చెప్పను, నేను ఇవ్వను కదా అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. రాథోడ్ పని ఉంది పద అని అమర్ రాథోడ్ వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. నాన్న పదండి లోపలికని మనోహరికి సమాధానం చెప్పకుండా బాగి వాళ్ళు లోపలికి వెళ్తారు. నువ్వు చెప్తే నేను తెలుసుకోలేనా ఏంటి అని మనసులో అనుకుంటూ రణవీర్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడగటంతో ఇదిగో నేను ఇక్కడే ఉన్నా అని కారులో నుండి సైగ చేస్తూ ఉంటాడు. అమర్ రాథోడ్ ఎక్కడికో వెళ్తున్నారు, వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకో అని మనోహరి చెప్తుంది. అలాగేనని రణవీర్ ఫాలో అవుతూ ఉంటాడు.